జై కిసాన్ జై కిసాన్. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆడుకుంటే వాడు ఎవడైనా నాశనం అయిపోతాడు. తమాషాలు పడుతున్నారా? మేము మామూలుగా అయితే ఇప్పుడు మీరు మామూలుగా చాలా దగ్గర నాకు చెడ్డ పేరు కూడా ఉంది, ఎందుకు అందరినీ సమర్థిస్తామని. ప్రామాణికంగా ఏదో ఒకటి దొరికితే కానీ మనం వేలెత్తి చూపించకూడదని చెప్పి సంయమనం పాటించడం వల్ల చాలా దగ్గర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈరోజు మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఎలక్షన్లు ప్రతి దగ్గర చెక్ చేస్తున్నారని తెలుసు. చెక్ చేస్తున్నారని చెప్పి వితౌట్ ఎస్కార్ట్, వితౌట్ పేపరు 1380 కిలోల బంగారం దేవుడిది దిక్కుమాలిన బంగారం అనుకున్నారా? వెంకటేశ్వర స్వామి అంత దిక్కుమాలిడు అనుకున్నారా? ఇంత పనికిమాలిన ఈవో టీటీడీకి ఎప్పుడు రాలా? ఇంత దిక్కుమాలిన పనికిమాలిన తెలివి తక్కువ ఇట్లాంటి ఈవో టీటీడీకి ఎప్పుడు రాలా? ముందు అరెస్ట్ చేసి లోపల పారేయండి, వీడిని అరెస్ట్ చేయండి. వీడిని నేను చెప్తున్నాను, అరెస్ట్ చేయండి. మీడియా నిద్రపోతున్నదా, గాడిద కాస్తున్నదా? ఎప్పుడో నెల రోజుల తర్వాత వచ్చే ఎన్నికల గురించి సమీక్ష చేస్తున్నారే, ప్రతి ఒక్కడు మీడియాకి సంబంధించిన విఐపి ట్రీట్మెంట్, అన్ని సుఖాలు పొందుతారు, అన్ని సౌకర్యాలు పొందుతారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ద్రోహం జరుగుతుంటే దాని గురించి చర్చించరా? దీనికి 100% ఈవో సమాధానం చెప్పాలి, జేఈఓ సమాధానం చెప్పాలి. 7 సంవత్సరాల నుంచి శ్రీనివాసరాజుని భరించిన పాపం ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీలు సమాధానం చెప్పాలి. శ్రీనివాసరాజు లాంటి అవినీతి పరుణ్ణి, శ్రీనివాసు లాంటి హిందూ మత వ్యతిరేకిని, శ్రీనివాసరాజు లాంటి ఇతర మతాన్ని ప్రోత్సహించేటువంటి ఒక అధికారిని తిరుమలలో ఉంచిన పాపం వెంకటేశ్వర స్వామి 6వ కన్నో 7వ కన్నో 10వ కన్నో తెరిచాడు. నాశనమైపోతారు పాపాత్ములారా. టీటీడీ ఈఓని జేఈఓని కటకటాలకి నెట్టండి, కొల్లబడవండి గాడిదల్ని. ఈ గాడిద కొడుకుల వల్ల కేసులు పెడతారంట. టీటీడీ గురించి మాట్లాడితే గాడిద కొడకల్లారా, ఇప్పుడు మీరు చేసిన పాపానికి మీకు ఏ శిక్ష విధించారా? తిరుమలలో బహిరంగంగా ఉరి తీయాలి ఈవోని. తమాషాలు పడుతున్నారా? రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులు ఎత్తుకుంటూ 100 కోట్లు 1000 కోట్లు ఎనక్కేసుకోదలుచుకున్నారా? ఏ రాష్ట్రానికి ఏ దేశానికి తరలించుకుపోవడానికి 1300 కిలోల బంగారాన్ని బ్యాంకు నుంచి తీశాడో ఈ సింఘాలనేవాడు సమాధానం చెప్పాలి. ఇది ఖచ్చితంగా దీని వెనక దొంగతనం ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి ద్రోహం చేసిన వాడు ఎవడూ బాగుపడలా, నాశనమైపోతారు పాపాత్ములారా. 1380 కిలోలు ఎవడమ్మ మొగుడు సొత్తురా? గాడిద కొడక సమాధానం చెప్పు. నాశనమైపోతారా రేయ్, నాశనమైపోతారు. ఒళ్ళు మండిపోతుంది. 100 కోట్లు తింటున్నారు టీటీడీ డబ్బు పంది కుక్కుల్లాగా. ఈ టీటీడీ ఈఓ జేఈఓ దానికి సంబంధించిన ఆర్థిక సలహాదారు ఎవరో వాడు వీళ్ళందరూ కొమ్మక్కైతే మొత్తం దేవాలయాన్ని టీటీడీని దోచుకొని తింటున్నారు. మాట్లాడితే కేసులు పెడతారు. ఎంతమంది మీద పెడతారా కేసులు? నా మీద పెట్టండి కేసు, పెట్టండి కేసు, నేను జైలుకు పోతా. తమాషాలు పడుతున్నారా? ఒక్క క్షణం కూడా ఈవో అక్కడ ఎగిసి కాలుతో తనండి గాడిద కొడుకునే. గాడిద కొడక 1300 కిలోలు బంగారం పోతే నీ అమ్మ మొగుడు తిరా గాడిద కొడక. నువ్వు ఒక అధికారివి, సిగ్గు లేకుండా ఇంకా తిరుమలలో ఉంటారా? చెప్పు తీసుకొని కొట్టాలి నేను, గాడిద కొడక. తిరగబడండి టీటీడీ మీద, టీటీడీ అవినీతి యంత్రాంగం మీద, టీటీడీ మీద కాదు, తిరగబడండి. ఎక్కడికక్కడ టీటీడీ ఈవో దిష్టి బొమ్మ దగ్ధం చేయండి. బుద్ధి లేదు ఇట్లాంటి గాడిద కొడుకులకి. కడుపు కూడి తింటున్నారా, గడ్డి తింటున్నారా? 1300 కిలోల బంగారం ఈరోజు పట్టుబడింది. నా బాధ పట్టుబడిన దాని గురించి కాదు, పట్టుబడకుండా ఎన్ని వేల కిలోల బంగారాన్ని వీళ్ళు ఈ దేశాన్ని దాటిచ్చారు. ఎన్ని వందల కిలోల బంగారాన్ని తిన్నారు. ఎవరెవరు పంచుకున్నారు మొత్తం ఎంక్వైరీ జరగాలి. మీరు సిట్టింగ్ జడ్జి తోటి కమిటీ వేస్తారా, సిబిఐ ఎంక్వైరీ వేస్తారా? ఒళ్ళు మండిపోతున్నది. వెంకటేశ్వర స్వామి పూని మాట్లాడుతున్నాను నేను. నిన్న తిరుమల తిరుపతి దేవస్థానము సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి వారి సొత్తు బంగారము ఇది చెన్నై బ్యాంకు నుంచి తరలించుకురావటం, అక్కడ ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి పోలీసులు పట్టుకోవడం, దానికి సంబంధించిన ఒక ప్రత్యక్ష ప్రసారాన్ని నేను చేశాను. కానీ అది బాగా ప్రపంచం అంతా వైరల్ అయ్యింది. నేను మాట్లాడిన భాష బాగలేదు. అది నేను మాట్లాడాల్సింది కాదు. అది ఎవరు సమర్థించవద్దు, హర్షించవద్దు, స్వీకరించవద్దు. ఆ భాష నేను మాట్లాడాల్సిన భాష కాదు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థ టీటీడీ అనేది
అక్కడ ఉండే చైర్మన్ కు సంబంధించి కానీ, ఒక ఈఓకి సంబంధించి కానీ, అక్కడ పనిచేసేటువంటి వేలాది మంది ఉద్యోగస్తులకు సంబంధించి మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో ఉండేటువంటి కోట్లాది మంది హిందువులందరికీ సంబంధించిన వ్యవస్థ. అది మన దేవాలయం, మన టీటీడీ. కాబట్టి నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తిరుపతి విషయంలో, తిరుమల విషయంలో నేను ఎప్పుడు కూడా స్పందించినప్పుడు టీటీడీ వ్యవస్థకు సంబంధించి ఇబ్బందికరంగా ఏ రోజు మాట్లాడలేదు. కాకపోతే అక్కడ ఉండేటువంటి లోటుపాట్లు సంస్కరించుకోవటం విషయంలో సలహాలు, సూచనలు రమణాచారి గారు ఈవోగా ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత ఎవరు వచ్చిన ఐవీఆర్ కృష్ణారావు గారు కావచ్చు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, సాంబశివరావు గారు కావచ్చు, ఎప్పుడున్నా అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కొన్ని సలహాలు, సంప్రదింపులు మాత్రమే తప్ప ఎప్పుడు టీటీడీని, వ్యవస్థని కానీ, అక్కడ ఉండేటువంటి వ్యక్తులను, అధికార యంత్రాంగాన్ని కానీ ఏ రోజు ఒక మాట అనలేదు. దురదృష్టవశాత్తు నిన్న మాట్లాడుతూ నేను మాట తూలాను. నేను చాలా బాధ్యతగా నేను చేసినటువంటి దాన్ని స్వీకరిస్తున్నాను. అంత పరుషమైన పదజాలాన్ని కానీ, అటువంటి వాటిని నేను ఒక సన్యాసిగా, ఒక పీఠాధిపతిగా ఆ భాషను నా నుంచి ఎవరు ఆశించరు, నేను మాట్లాడకూడదు. అది ఒక దురదృష్టకరమైన సంఘటన. వ్యక్తిగతంగా ఈ రోజున అక్కడ పనిచేస్తున్న అధికార యంత్రాంగంలో ప్రధానంగా ఈవోగా ఎవరైతే వచ్చారో అనిల్ కుమార్ సింఘాల్ గారు వ్యక్తిగతంగా నిజాయితీపరులే కాకుండా వెంకటేశ్వర స్వామి వారి పట్ల వారు చాలా అంకితమైనటువంటి భావనతోటి పనిచేస్తున్నారు. వారు ఈవోగా వచ్చినప్పుడు కూడా ఉత్తర భారతదేశానికి చెందినటువంటి అధికారి ఇక్కడ పనిచేయటం ఏమిటి అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు కూడా మన చట్టం ప్రకారం, ఎండోమెంట్ చట్టం ప్రకారం ఒక ఐఏఎస్ అధికారి కార్యనిర్వహణ అధికారిగా ఉండాలా అని ఉన్నదే తప్ప ప్రాంతము, భాష, ఇతరత్ర అంశాలు పరిగణనలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. వారు భక్తి ప్రపత్తులతో నేను ఇక్కడ ఈవోగా చేస్తానని కోరుకుని వచ్చినప్పుడు వారికి స్వాగతించి వారిని మనం సమర్థించాలని చెప్పి నేను మీడియాలో చెప్పాను. ఇదే విధంగా ఫేస్బుక్ లో కూడా మాట్లాడాను. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు 100% వారు నిజాయితీ పరులు. వాళ్ళు వెంకటేశ్వర స్వామి వారి పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారు. దేవాలయ వ్యవస్థను కాపాడటానికి వారు శాయశక్తులుగా కృషి చేస్తూ ఉన్నారు. పోలా భాస్కర్ గారు మొన్నటి వరకు జేఈఓగా ఉన్నారు, ఒక ఐఏఎస్ అధికారి. వారు కూడా చాలా నిజాయితీగా పనిచేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకి పునరుజ్జీవనం తీసుకొచ్చే దానికోసం వారు చాలా కృషి చేశారు. అదేవిధంగా జేఈఓ శ్రీనివాసరాజు గారి విషయంలో మాకు వ్యక్తిగతంగా ఏమీ ఇది కాదు, కానీ 7 సంవత్సరాల పాటు అక్కడ ఉండడం, కొన్ని వ్యవస్థలో లోటుపాట్లు వచ్చినప్పుడు వారిని వేలెత్తి చూపించటం, ప్రభుత్వానికి నిజానికి శ్రీనివాసరాజు గారిని కనుక ట్రాన్స్ఫర్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొంత ఒత్తిడి తగ్గి ఉండేదని నా అభిప్రాయం. వారు ఏమన్నా చేసి నేనేమీ వ్యక్తిగతంగా ఎవరి మీద ఏమీ ఆపాదించటం లేదు. కానీ ఎక్కువ కాలం ఒకే అధికారి ఒకే దగ్గర తిష్ట వేసి కూర్చున్నందువల్ల దానికి సమాధానం చెప్పుకునే కొన్ని పరిస్థితులు ఉత్పన్నమవుతాయని మాత్రం నాకు అనిపించింది. అదేవిధంగా అన్య మతాలకు చెందినటువంటి ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, లేదా మొన్న ఇటీవల కాలంలో అనువంశిక అర్చకత్వానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు కావచ్చు, లేదా మొన్న గోవిందరాజస్వామి దేవాలయంలో కిరీటాలు దొంగతనం జరిగినప్పుడు కావచ్చు, ఇవన్నీ వరుస క్రమంగా ఒకటి ఇన్సిడెంట్స్ వస్తూ ఉన్నాయి. అవన్నీ వచ్చినప్పుడు కూడా చట్టం ప్రకారము ఏ విధంగా పనిచేయాలో ఆ రకంగా టీటీడీ పనిచేసుకుంటూ పోతున్నదని నేను టీటీడీనే సమర్థించాను.